అమరావతి పనుల పునః ప్రారంభంతో రాజధాని రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసం జరిగింది కదండి 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో. అలాంటి పరిపాలన నుంచి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు పెడబోతుంది. ఏంటంటే ఇది తాతల తండ్రుల నాటి భూమి అండి. ఇది ఎంతో రైతులు కష్టపడి పొలం పండించడమే కానీ ఇది ఏమి చేత కాదు. అలాంటి రైతులు త్యాగం చేసిన భూమి ఈ నెలలో శక్తి ఉండబట్టేనండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎన్ని తట్టుకొని ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణానికి రెడీ కాబోతుంది. ఎందుకంటే అంత శక్తి ఉందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా అందరూ ఏకమై ఒకే దాటి మీద ఉండబట్టి రైతులు ఇచ్చిన త్యాగం వృధా కాకుండా ఉండబట్టి ఈరోజు అందరు సంకల్పం ఒకటే కాబట్టి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణానికి రాబోతుందండి. ఈ నేలలో ఉన్న మహిమ అదండి. అప్పుడు మోదీ గారు మనకి పార్లమెంట్ నుంచి మట్టి అమనా నది నుంచి నీరు తీసుకొచ్చారండి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న పలు ప్రదేశాలు పుణ్య నదులు గుడుల నుంచి కూడా తీసుకొచ్చిన మట్టి ఇక్కడ శంకుస్థాపన దగ్గర పెట్టారండి. ఆ మట్టికి కూడా మహిమ ఎంతో ఉందండి. దానివల్ల ఈరోజు మళ్ళీ ఇలా జరగబోతుంది. ఫలాలన్నీ ప్రజలందరికీ అందాలనుకుంటున్నాం. ప్రజలందరిని ఆహ్వానించామండి. మోదీ గారు రావడం కూడా మా అందరికీ సంతోషంగా ఉందండి. గతంలో 5 సంవత్సరాలు చూసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అది తాత్కాలికం అండి. ఈరోజు వికసిస్తున్న విశ్వనగరం అయినటువంటి ఈ అమరావతి ప్రజల రాజధాని శాశ్వతం ఎప్పటికైనా. అయితే ఆ గతంలో దేవతల రాజధాని ఇంద్రుడు పరిపాలించాడని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు చూస్తున్నాం ఈ అమరావతిని కేవలం ఈ చంద్రుడు మాత్రమే పరిపాలించగలడు అని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. కనీసం మా గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ మొహం కూడా మాకు తెలియదు. అలాంటిది పోలీస్ స్టేషన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు అసలు ఏ తప్పు చేయకపోయినా కూడా మేమేదో హంతకుల్లాగా వాళ్ళు సృష్టించి ఇక్కడ పోలీస్ వాహనాలను దించి మేమేదో తప్పుడు కార్యాలు చేస్తున్నట్టు. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచి ఏ రకంగా అయితే శంకుస్థాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసి మరి మమ్మల్ని కూడా విఐపీ గ్యాలరీలో కూర్చోబెట్టి ఏ రకంగా సత్కరించారో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము కూడా ఊరంతా ఒక పండగ వాతావరణం, కులాలకి మతాలకి అతీతంగా ఒక పండగ వాతావరణంతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆహ్వానించడం జరిగింది. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అమరావతి రాజధానికి వడివడిగా అడుగులు వేస్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి అవసరమైనటువంటి నిధుల్ని భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అనేక రకాలుగా ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, అడ్కో నుంచి, కేడబ్ల్యూబీ బ్యాంకు నుంచి అనేక రకాలుగా బ్యాంకుల నుంచి కూడా సమకూర్చడం జరిగింది. దానికి అనుగుణంగా టెండర్లను కూడా ఇప్పటికే 54,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పుడు ఆ మహానాయకుడు శక్తివంతమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దివ్య హస్తాల మీద తిరిగి ఈ అమరావతి రాజధాని పునఃప్రారంభం అవుతుందంటే ఈ అమరావతి రాజధాని నగరం తప్పనిసరిగా ప్రపంచ స్థాయి అంతర్జాతీయ నగరంగా కాబోతుంది. దాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వేదికని ఇక్కడికి అమరావతి ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఈ అమరావతి రాజధాని ప్రారంభానికి నిజంగా 272 మంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితానికి ఈ రోజు నిజమైనటువంటి వారి ఆత్మశాంతి చేకూరుతా ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో అన్ని కులాలు మతాలు కలిసి మేము జనరల్ గా దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు చేసుకున్నట్టు విధంగా ఆ పండుగలన్నీ ఒకే రోజు వస్తే ఏ విధమైనటువంటి పండుగ ఉంటుందో అదే అమరావతి రాజధాని పునఃప్రారంభ పండుగ. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు కూడా ఇవాళ టీవీల ద్వారానో ఫోన్ ద్వారానో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా అమరావతి వైపునే చూస్తున్నారు. కానీ 3 రాజధానులని ఆయన అన్న దగ్గర నుంచి రోడ్డెక్కిన మహిళలు కానీ రైతులు కానీ నిద్రపోయిన పాపం లేదు. కానీ నిద్రపోయే వాళ్ళు ఎవరు పోయారంటే గుండెలు ఆగిపోయి 240 మంది గుండెలు ఆగిపోయి ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ మరణించడం జరిగింది. ఇవాళ మోడీ గారు వస్తున్నాడు అంటే ఎందుకు సంతోషంగానే ఉందంటే పట్టిన దుష్ట శక్తులన్నీ పోయినాయి. ఇవాళ మేము ఆనందంగా ఉన్నాము రైతులు అందరం అని చెప్పి చాలా ఆశపడుతున్నాం. ఆశపడ్డా కానీ మేము ఒక్కడవే పట్టలా. మేము భూములు ఇచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేది లేదు. అభివృద్ధి బాబు గారు బాగా చేశాడు. ఆ అభివృద్ధి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి కూడా మంచిగా పట్టిద్దని చెప్పి అనుకున్నాం. మోడీ గారు రావటం మాకు సంతోషంగా ఉంది. చంద్రబాబు గారి వజ్ర సంకల్పంతో ఆహ్వానంతో మేము పొలాలు ఇచ్చాము. ఆయన విజయవంతంగా మొదలుపెట్టారు. కానీ ఈ 19 నుండి మాత్రం ఒక విధ్వంస పాలన జరిగింది. ఆ విధ్వంస పాలన వల్ల మేము ఎంతో మన మహిళలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల వారు బాగా నిరాశ చెంది ఆయన బుద్ధి చెప్పారు. దానితో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్లందరినీ పిలిచి వాళ్ళ సెటిల్మెంట్ చేసి ఇప్పుడు మళ్ళా నూతనంగా టెండర్లు తీసి ఇవాళ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల మేము ఎంతో డెవలప్ చెందుతామని ఆశతో ఉన్నాము. చంద్రబాబు గారు విజయవంతంగా చేస్తారనే భావం మాకు ఉంది.
దీనికి అంతటికీ కారణం ఒకటేనండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఈ పండగ వాతావరణానికి మూల కారణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు ఈ రోజు పనులు అన్ని టెండర్లు పిలవటం, జంగిల్ క్లియరెన్స్ చేయటం, ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ కాకుండా ఉందో, ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రలోభాలకు గురై రైతులు ఇవ్వలేదో వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాము, మేము తప్పు నిర్ణయం తీసుకున్నాను ముందుకొచ్చి వాళ్ళు సిఆర్డీ ముందుకొచ్చి భూములు ఇవ్వడం జరిగింది. అలాగా ప్రజలందరిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆనందోత్సాహాలు నింపింది. దానికి తోడు మేము ఇవాళ ప్రతిరోజు మా జీవితం పండగ కావాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న రూపంలో మాకు అండదండలు చాలా ముఖ్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా మాత్రమే విభజిత రాష్ట్రంలో అమరావతి రాజధానిగా ఏర్పడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. దానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పునఃశంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారు ఈ రోజు వస్తున్నారు. వారు రావడమే మాకు పెద్ద పండుగ. ఇటువంటి శుభగడియలు వస్తాయని ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. ఎందుకంటే మరి 151 సీట్లతోటి 50% ఓట్లతోటి బలంగా దృఢంగా అదేవిధంగా మదవెక్కినటువంటి ఒక వైసీపీ పార్టీ అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చెప్పి 5 సంవత్సరాల ప్రయత్నం చేస్తూనే కుట్రపూర్తిగా ఎవరిస్తూనే రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి దాడులు చేసి దమనకాండాలు చేసి వారి మీద అక్రమంగా కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేసి అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ సావోరేవో తేల్చుకుందాం, అమరావతికి భూములు ఇచ్చి త్యాగం చేశాం, అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే అమరావతిని కాపాడుకుంటామని చెప్పి 1631 రోజులు నిర్విరామంగా కరోనా కష్టకాలంలో అదేవిధంగా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఎక్కడా కూడా ఉద్యమాన్ని ఆపకుండా మా ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తూనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి న్యాయస్థానాల్లో కూడా మా పక్కన న్యాయం ధర్మం ఉంది కాబట్టి మరి ఆ న్యాయస్థానాల్లో కూడా మేమే పూర్తి విజయం సాధించి అమరావతిని ఆ రోజు నిలుపుకోగలిగాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఆగిపోయినటువంటి నిర్మాణ అన్ని పనులన్నీ కూడా మొదలుపెట్టి 90 రకాల పనులకి ఈ రోజున 54,000 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా ఖరారైపోయి మరో 46,000 కోట్ల రూపాయలతో నిర్మాణాలు కూడా వాటికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ రోజున మొత్తం 1,00,000 కోట్ల రూపాయల నిధులతోటి రాజధాని నగర నిర్మాణాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. మరి ఈ శుభ సందర్భంగా ఈ రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది.